అప్పుడు మీరు క్రీస్తు నుండి వేరు చేయబడిన వారు ఒకటి. రెండవది, మీరు పరదేశీయులు. మూడవది, దేవునిచే ఎన్నుకొనబడిన వారిలోని వారు కారు. నాలుగవది, దేవుడు తన ప్రజలకు వనర్చిన వాగ్దానాలపై ఆధారపడిన నిబంధనలతో మీకు సంబంధం లేనివారు. నిరీక్షణ కానీ దేవుడు కానీ లేకుండా మీరు ఈ ప్రపంచానుసారంగా వీళ్ళెవరట? అన్యులు. ఈ గుణగణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వారు అన్యులే. దేవుని బిడ్డలై ఉండి కూడా వాళ్ళు అన్యులే. ఇప్పుడు చూడండి 13వ వచనం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు ఏకమగుతున్నారు. ఎవరట?